ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో ప్రస్తుతం మునుపెన్నడూ లేని విధంగా ఒక విచిత్రమైన వాతావరణం నెలకొంది. అధికారం చేపట్టిన కొత్తలో ఉన్న ఉత్సాహం క్రమంగా తగ్గుతూ పాలనాపరమైన చిక్కులు పెరగడం ఇప్పుడు కూటమి కూటమి ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ ఇద్దరూ తమ రాజకీయ ప్రతిష్టతను కాపాడుకోవడానికి పడరాని పాటలు పడుతున్నారనే చర్చ సర్వత్రా సాగుతుంది. పరువు గోవిందా గోవిందా అన్న చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా సాగుతున్న విమర్శలు ప్రభుత్వానికి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వస్తున్న అసంతృప్తి గమనించిన ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు నష్ట నివారణ చర్యలో తలమూకలయ్యారు. ఒకప్పుడు తమ మాటంటే వేదం అన్నట్లుగా సాగిన ప్రచారం ఇప్పుడు రివర్స్ కొడుతుండడంతో వ్యూహకర్తలకు కూడా పాలుపోని పరిస్థితి నెలకొంది. చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఎన్నో ఒడిదుడుకులను చూశారు. కానీ ప్రస్తుత పరిస్థితి భిన్నంగా ఉంది. ఇచ్చిన హామీలు అమలులో జరుగుతున్న జాప్యం మరియు కొన్ని కీలక నిర్ణయాల వల్ల ప్రభుత్వం ఇమేజ్ దెబ్బతిన్నట్లు భావిస్తున్నారు. దీన్ని సరిదిద్దేందుకు ఆయన నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. అటు పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంది. గతంలో ప్రశ్నిస్తాను అన్న నినాదాలతో ప్రజల్లోకి వెళ్ళిన ఆయన ఇప్పుడు అధికారంలోకి ఉండి కూడా కొన్ని విషయాల్లో అసహనానికి గురవుతున్నాయి. అధికారుల పనితీరుపై ఆయన బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేయడం వెనుక ఉన్న పరమార్థం ప్రజల్లో తగ్గుతున్న తన క్రెడిబిలిటీని తిరిగి పుంజుకోవడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఇద్దరు నేతలు కలిసి చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే కూటమి సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక నేత ఒక రకంగా స్పందిస్తుంటే మరొక నేత ఇంకో రకంగా స్పందించడం వల్ల ప్రజల్లో గందరగోళం ఏర్పడింది. ఆ అప్రతిష్టను తొలగించుకోవడానికి బాబు మరియు పవన్ సంయుక్తంగా సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా నెగిటివ్ ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో తమపై వస్తున్న ట్రోల్స్ మరియు విమర్శలకు తిప్పికొట్టడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పోయిన పరువును ఎలాగైనా తిరిగి తెచ్చుకోవాలని పట్టుదలతో అడుగులు వేస్తున్నారు. అభివృద్ధి పనులు వేగం పెంచడం ద్వారా విపక్షాల నోళ్లు మూయించాలని వారు భావిస్తున్నారు. అయితే ఈ నష్ట నివారణ చర్యలు అనుకున్నంత సులభంగా సాగేలా లేవు. ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు, పరిపాలనపరమైన ఒత్తిళ్లు మరోవైపు ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయి. ఇన్ని సవాళ్లు మధ్య చంద్రబాబు తన చాణక్యంతో, పవన్ కళ్యాణ్ తన ప్రజాకర్షణతో ఎలా ఎండగడతారో చూడాలి. ప్రజలకు ఇచ్చిన ఈ ప్రతి హామీని నెరవేరిస్తేనే పోయిన గౌరవం తిరిగి వస్తుందని వారికి కూడా తెలుసు. అందుకే ఇప్పుడు వ్యక్తిగత విమర్శలు దూరంగా ఉంటూ కేవలం పని ద్వారానే సమాధానం చెప్పాలని ఫిక్స్ అయ్యారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు వారి రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. పరువు పోవడం సులభమే, కానీ దీన్ని తిరిగి సంపాదించడం కత్తి మీద సామే. ఈ పోరాటంలో బాబు మరియు పవన్ విజయం సాధిస్తారో లేక మరియు రక్షణల ధోరణిలోకి వెళ్తారో కాలమే నిర్ణయించాలి. ప్రతి అడుగులోనూ ఆచితూచి వ్యవహరించాల్సిన సమయం ఇది.